హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనా వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అండి. ఇదైతే నేను హోమ్మేడ్ పన్నీరు పాలు ఇంట్లో విరిగిపోతే ఒక హాఫ్ లీటర్ పాలు విరిగిపోతే చేశానండి. దాన్ని చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇలా ఒక 20 పీసెస్ అయితే అవ్వాయండి. ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని పన్నీర్ వేపుకోవడం వల్ల పన్నీర్ అయితే గిన్నెకి అంటకోకుండా ఉంటుంది. వేడి వాటర్లో పన్నీర్ వేపగానే కంపల్సరీ వేడి వాటర్లో వేసారనుకోండి మీకు స్మూతీ స్పాంజీ లాగా అది బాగుంటుంది పన్నీరు. ఈలోపు దాంట్లోకి మసాలా కోసం టమాటా, ఆనియన్, జీడిపప్పులు, ఒక పచ్చిమిర్చి, గసగసాలు, బిర్యానీ ఆకు, యాలకులు, బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసేసి కొంచెం పెరుగు వేసేసి దాని అయితే మిక్సీ అయితే ఆడిస్ చేసుకున్నానండి. మనం పన్నీర్ వేపిన తర్వాత కంపల్సరీ వేడి నీళ్ళలో వేయండి. ఆ స్మూత్నెస్ మీకే తెలుస్తుంది. అదే ఆయిల్లో మళ్ళీ పోపు అయితే స్టార్ట్ చేసేసానండి. మసాలా అయితే పట్టేశాను కదా, అదైతే మసాలా అయితే ఆయిల్లో పోసేసుకున్నాను. చాలా మంచిగా మగ్గిన తర్వాత పూర్తిగా మగ్గి ఆయిల్ పైకి వచ్చిన తర్వాతనే పన్నీర్ యాడ్ చేసేసుకొని రెడీ చేసుకోవాలండి. మధ్యలో ఒక పన్నీర్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది. పన్నీర్ కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. అసలు ఎంత బాగుంటుందో చపాతీలోకైనా, బిర్యానీ రైస్లోకైనా, మామూలు రైస్లోకైనా, రోటీలోకైనా, ఎందులోకైనా చాలా సింపుల్గా చేసుకునే విధంగా బాగుంటుంది. బయట కొన్ని పన్నీర్ అయితే అసలు బాగుంటుందండి. ఇంట్లోనే ట్రై చేయండి. ఈ విధంగా ఓపిక చేసుకునైనా సరే టేస్ట్ మాత్రం బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పన్నీర్ కర్రీ ఎవరైతే బాగా ఇష్టపడతారో ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్. పన్నీర్ కర్రీ ఎలా ఉందో చెప్పండి.